ఈ టీజర్ చూసిన తర్వాత నా మైండ్‌లో అయితే కొన్ని క్వెషన్స్ అయితే వచ్చాయి. అందులో ఫస్ట్‌ది ధనుష్ నిజంగా బెగ్గరా? లేదంటే బెగ్గర్‌లా యాక్ట్ చేసాడా? ఒకవేళ బెగ్గర్ అయితే ఎలా రిచ్ అయ్యాడు? అండ్ సెకండ్ క్వెషన్ వచ్చి నాగార్జున గారు ఇందులో నిజంగా సీబీఐ ఆఫీసరా? అండ్ థర్డ్ క్వెషన్ వచ్చి ఈ టీజర్ ఎండింగ్‌లో నాగార్జున గారు అండ్ ధనుష్ ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇంకా చాలా 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 క్వెషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ రివీల్ చేసి చెప్పాలంటే ఈ వీడియోలో అయితే అవ్వని పని. ఎందుకంటే అవన్నీ ఈ వీడియోలో పెడితే చాలా పెద్దదైతే అవుతుంది. ఇవన్నీ నెక్స్ట్ నేను పెట్టే బ్రేక్ డౌన్ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే చెప్తాను. ఆ బ్రేక్ డౌన్ వీడియో రావాలంటే ఈ వీడియోకి 10 లైక్స్ కొట్టి టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. 10 లైక్స్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ఆ బ్రేక్ డౌన్ వీడియో పెట్టేస్తా. కమింగ్ టు కుబేరా టీజర్ రివ్యూ, శేఖర్ కమల్ డైరెక్షన్ లో వస్తున్న కుబేరా టీజర్ ఇప్పుడు చాలా బజ్ అనేది క్రియేట్ చేసింది. ట్రైలర్ లో ధనుష్ అండ్ నాగార్జున, రష్మిక మందన అండ్ జిమ్ సర్ చాలా కీ రోల్ అయితే కనిపిస్తున్నారు. ఈ టీజర్ కి టైటిల్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా అని పెట్టారు. అండ్ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ టీజర్, ఇట్స్ మోర్ లైక్ అన్ ఎమోషన్ డివైన్ విజువల్ సాంగ్. టీజర్ స్టార్ట్ అయిన వెంటనే నాది 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 లోకమంతా నాది అని ఒక డీప్ ఫిలాసఫీ డైలాగ్ తో గూస్ బంప్స్ అయితే తెప్పించారు. నాది 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 నాదే ఈ లోకమంత. ఇక్కడ స్టోరీ లైన్ అయితే రివీల్ చేయలేదు, కానీ క్యారెక్టర్స్ మాత్రం చాలా పవర్ఫుల్ గా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు టీజర్ లో ఉన్న మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ గా మాట్లాడుకోవాలంటే నాగార్జున గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రోల్ లో చాలా సీరియస్ గా ఒక మిస్టీరియస్ లుక్ తో ఫుల్ స్క్రీన్ మొత్తం క్యాప్చర్ చేశారు. నెక్స్ట్ ధనుష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఒక బెగ్గర్ రోల్ లో షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఉన్నారు. అండ్ టీజర్ లో ఉన్నంత సేపు చాలా సైలెంట్ గా ఉన్నా సరే చాలా స్ట్రాంగ్ అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. తర్వాత రష్మిక తన రోల్ చాలా సస్పెన్స్ఫుల్ గా మెయింటైన్ చేశారు. ప్రెసెంట్ టీజర్ లో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. మేబీ ట్రైలర్ లోనే చూపిస్తారేమో, చూడాలి. జిమ్ సర్బ్ ని పవర్ఫుల్ విలన్ రోల్ గా ఇంటెన్స్ విజువల్స్ తో కనిపిస్తున్నారు. టీజర్ లో డైలాగ్స్ లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లస్ విజువల్స్ మాత్రమే ఉన్నాయి. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ చాలా రిచ్ అండ్ ఇంటెన్స్ స్కోర్ తో టీజర్ ని ఎలివేట్ చేశారు. నాకెందుకో మ్యూజిక్ లో స్లైట్ గా తమిళ టచ్ ఉన్నట్టయితే అనిపించింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్రిటీ విజువల్ అండ్ స్టోరీ టెల్లింగ్ టోన్ తో చాలా ఇంప్రెస్ చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే కుబేరా మూవీ టీజర్ లో డైలాగ్స్ లేకపోయినా చాలా ఇంపాక్ట్ఫుల్ గా అయితే చూపించారు. విజువల్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ని శేఖర్ కమల యూనిక్ టచ్ తో డెలివరీ చేశారు. ఈ టీజర్ చూస్తే మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఐ హోప్ మీరు ఈ వీడియో ఎక్కడ దాకా చూసారు, నా రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మర్చిపోకండి, ఈ వీడియోకి 10 లైక్స్ వచ్చిన తర్వాత కుబేరా టీజర్ బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాను. సో ఫాస్ట్ గా 10 లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.